విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అమ్మవారి పండుగ ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోవాలన్నారు. ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్ మంత్రి సమీక్షించారు. పండుగ కోసం నగరమంతా సుందరీకరణ చేయాలని, రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, అతిథుల పట్ల ప్రోటోకాల్ సక్రమంగా చూడాలని అధికారులకు ఆదేశించారు. గత ఏడాది కన్నా అధికంగా మహిళలు వచ్చే అవకాశం ఉందని, రెగ్యులర్ ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా అన్ని రూట్లలో బస్సులను ఏర్పాటు చేయాలని తెలిపారు. కొత్త కలెక్టర్ గారు వచ్చారు, బాధ్యతలు తీసుకున్నాక ఆయనకు కూడా అండర్స్టాండింగ్ ఉందా లేదా, డిపార్ట్మెంట్స్ ఎలా పనిచేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మనం ఈ పండుగ ప్రతి సంవత్సరం ఎంత బాగా చేసుకుంటున్న విషయం అందరికీ కూడా తెలుసు. ప్రతి సంవత్సరానికి కూడా పబ్లిక్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరుగుతున్నాయి. ఇంకా బాగా చేద్దాం, ఇంకా బాగా చేయాలన్నది ఒక పండుగ వాతావరణం మన టౌన్లో రావడం జరుగుతూ ఉంది. ఆ క్రమేణా గతంలో ఏం చేస్తున్నాం, గతంలో ఏమైనా తప్పుదాలు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకున్నాము. ఇంకా బాగా ఉత్సవాన్ని బాగా తీసుకువెళ్ళాలి, సిరిమానోత్సవాన్ని బాగా జరపాలి, అన్నిటి మీద కూడా ఒక విశ్లేషణ జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా 2017 నుంచి పండగ ఏ రకంగా జరుగుతూ ఉంది, దాన్ని ఎలాగా చేస్తున్నారు అనే దాని మీద ఒక విశ్లేషణ చేసుకొని ఈ మీటింగ్ ప్రిపేర్ అయ్యి రావడం కూడా ఒక మంచి పరిణామం. ఈ మీటింగ్లో కూడా డిపార్ట్మెంట్స్ అందరితో కూడా బాధ్యతలు అప్పచెప్తూ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక కోఆర్డినేషన్, ఒక వర్క్ టీం కింద పనిచేసి ఈ ఉత్సవాన్ని గణనీయంగా చేయాలని ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. ఈ పండుగ అమ్మవారి పండుగ ఉత్తరాంధ్ర ఎలువెల్పు. మన రాష్ట్రం నుంచి చాలామంది ఈరోజు విజయనగరం జిల్లా రావడం జరుగుతూ ఉంది. గతం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఒక 20-30% ఇంకా పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుందని భావించి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఒక మంచి పండుగ వాతావరణం మన రేపు సిరిమానోత్సవంలో చూడడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.